హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే శ్రీజ థాట్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం శివుడి గురించి కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైన దినం అని చెప్పొచ్చు. శివుడిని లింగ రూపంలో పూజించడం వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి కూడా ఉంది. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజిస్తాం కదా. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యము. ఎందుకంటే బిల్వపత్రం శివుడికి చాలా ఇష్టమైనది కనుక 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానమట. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయట. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి ఇలాంటి రోజులలో ఈ బిల్వపత్రాలను అస్సలు చెట్టు నుండి కోయకూడదట. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ అసలు పెట్టకూడదు. కేవలం విభూది గంధంను మాత్రమే ఉపయోగించాలి. శివుడికి చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టి ఆయనకు కుంకుమ సమర్పించడం వలన ఎరుపు రంగులలో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుందట. అందుకనే కుంకుమ వాడొద్దు. ఈ రహస్యం చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకోండి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదట. శివుడికి పాలతో అభిషేకం చేస్తేనే ఇష్టమట. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రల్లో పాలు పోయడం వలన అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీల్ గిన్నెలలో కానీ మట్టి ప్రమిదల్లో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదంగా లభిస్తుందట. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘ ఆయుష్షు లభిస్తుందట. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను, సంపంగి ఇద్దరిని పూజకు పనికిరానని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవులను ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి. స్వయంగా శివుడే వివరించాడట దీన్ని. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టమట. ఎప్పుడు అభిషేకం చేసినా గంగా నీళ్లతోనే అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృతాల అభిషేకాలను తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అది కూడా గంగా నీళ్ళతోనే అభిషేకం చేయాలి. అలా చేస్తే సంపూర్ణ అభిషేక ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూది ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతాడట. నరక బాధలు లోనవ్వకుండా చూస్తాడట. మన నుదిటిపై 3 గీతలు అడ్డంగా భస్మాధరణ చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు కూడా ఉంది. ఈ విభూది మహిమను వివరించే కథ దేవి భాగవతం 11వ స్కందంలో ఉంది. ఒకసారి చదివి చూడండి. మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు. ఇదే వాడాలి.